కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ అడ్డంకులు సృష్టిస్తుందని మంత్రి పార్థసారథి తీవ్రస్థాయిలో విమర్శించారు. బలహీన వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలపై ఎందుకు అడ్డుపడుతున్నారో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా తాము మాత్రం సంక్షేమాన్ని ఎక్కడ ఆపలేదన్నారు. ప్రజల కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నినా అభివృద్ధి మాత్రం ఆగదు అని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కట్టుబడి ఉంటామన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వర్గాల మీద ప్రేమ కూడా అలానే ఉంటుందని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఆయన వ్యవహార శైలి మూలంగా వైసీపీ అరాచక శక్తుల చేతుల్లో అన్యాయంగా బలైపోయిన ఒక బీసీ నాయకుడు చంద్రయ్య గారి కుమారుడికి ఒక ఉద్యోగం ఇస్తా ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారో ఈరోజు బీసీలు అని చెప్పుకునే వైసీపీలో నాయకులందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వాళ్ళందరినీ కూడా బలహీన వర్గాలకు ఉపయోగపడే అన్ని పనులు కూడా అడుగడుగును అడ్డుకుంటూ ఈ ప్రభుత్వాన్ని అడ్డుకుంటూ వైసీపీ ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి తీరని అన్యాయం చేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా కూడా ఈ 15 నెలల కాలంలో దాదాపు 47,500 కోట్ల రూపాయలని మరి ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. గతంలో ఏ విధంగా అయితే బలహీన వర్గాలకి దళితులకి బెదిరింపులు రోడ్ల మీదకి ఈడ్చి కొట్టిన సన్నివేశాలు మనం కళ్ళారా చూసాం. బలహీన వర్గాల మీద దాడులను చూసాం. బలహీన వర్గాల్ని అవమానం చేసే పరిస్థితులు మనం చూసాం. కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు. ఎవరైనా బలహీన వర్గాల వెంక కన్నెత్తి చూడాలన్నా, దళితుల్ని కించపరచాలన్నా వాళ్ళకి తగిన శిక్ష వేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా